హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారము. మనము ఇప్పుడు తెలంగాణ ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని నాచారం కొండపైన వెలసిన శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చామండి. ఇది ఏన్కూరు మండలం నుండి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. మన కొత్తగూడెం పట్టణం నుండి చూసినట్లయితే సుమారు 41 కిలోమీటర్లు దూరంలో ఉంది. నీవుండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై, ఏ లీలా సేవింతునో, ఏ పూల పూజింతునో అంటూ కొండపైన వెలిసిన శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి ఆలయము అత్యంత ప్రసిద్ధి చెందిన స్వయంభూ క్షేత్రం అండి. ఇది తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెంది కొండపై వెలసిన స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ క్షేత్రము ఆధ్యాత్మికతకు, ప్రకృతి సౌందర్యానికి నిలయంగా నిలుస్తుంది. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందంటండి. ఆధ్యాత్మిక భావంలో భాగంగా మనము ఏన్కూరు మండలము నాచారం గ్రామంలో ఉన్న శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వచ్చాము. మరి ఆ దేవాలయం యొక్క విశిష్టత, ఇక్కడ ఎలా మన స్వామివారు వెలిసారు అనే వివరాలను మన పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. నా పేరు నల్లా చక్రవర్తుల శ్రీమంగాచార్యులు. ఈ స్వామి 24 అడుగులు అద్భుత వెంకటేశ్వర స్వామి పేరు గాంచి ఉన్నారు. చెన్నకేశ్వర స్వామి వారు ఈ స్వామికి అద్భుత వెంకటేశ్వర స్వామిగా నామకరణం చేశారు. ఈ స్వామి మొత్తం ఇక్కడి నుంచి ఆదిశేషుడు అనమాట. ఇదంతా 24 ఆదిశేషుడు అనమాట. ఈ ఆదిశేషుడు ఈ పడగ ముందు భాగం ఈ పడగ రూపంలో శంఖచక్రాలు జరిగిందన్నమాట. ఇక్కడ మనకు కనబడేది ఈ భాగం శంఖం చూసారా. ఇది ఈ భాగం మొత్తం శంఖం. ఇగో ఇక్కడ నుంచి చక్రం ఉంటుంది. ఇగో ఈ భాగం సరే. ఈ నామం అట్లా కాకుండా నామం కూడా 7 అడుగులు రావడం జరిగింది. ఇక్కడ నుంచి 7 అడుగుల సాయంత్రం ఇక్కడ దాకా వచ్చింది. మన దగ్గరలో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉంది కదా, అక్కడ పుట్టపై నామం అంటే ఇక్కడ సింగేద శంఖచక్ర నామాలు వచ్చాయండి. 2002 జూన్ 7వ తారీఖు వచ్చారు స్వామి. కొండ పైభాగం నుంచి జారి వచ్చి ఇక్కడ ఆగిపోయింది. బాగా పెద్ద శబ్దం వచ్చింది. ఈ గుట్టంతా పొగలు వచ్చాయి బాగా. అప్పట్లో ఒక 30 సంవత్సరాల పై కొల్లి ప్రసాదం అబ్బాయి తెలియక జాగ్రత్తగా వచ్చినట్టు శరీరం మొత్తం కూడా వాపొచ్చింది అబ్బాయికి. బాగా చచ్చులాగా అయిపోయింది, చూపు కనబడేది. వెంటనే ఇబ్బంది కట్టాలని మొక్కున్నాడు, తగింది అనమాట. ఎన్నో సంవత్సరాలు సంతానాలు లేని వాళ్ళు, ఉద్యోగాలు లేని వాళ్ళు, కళ్యాణాలు, వీసాలు, ఆరోగ్యాలు, వ్యాపారాలు ఎవరు ఏం అనుకున్నా కూడా ఇక్కడ మంచిగా జరగడం జరిగింది. అప్పట్లోనే చిరంజీవి స్వామి వారు ఇక్కడికి రావడం జరిగింది. వారు రావడాన్ని అద్భుతంగా ఎక్కడ ఆదిశేషన్ మీద సిరుకు చక్ర నామాలతోటి
ఉన్న దేవాలయం నేను ఎక్కడ చూడలేదు. అందుకనే వారు వెంటనే ఈ స్వామికి అద్భుత వెంకటేశ్వర స్వామి అని నామకరణం చేసి ఆ వస్త్రం వేశారు. అప్పటి నుంచి ప్రతి శనివారం ప్రతి పండుగలకు చిరు నక్షత్రాలకు స్వామివారికి పంచామృతాలు అభిషేకాలు చేసి కొత్త వస్త్రాలు వేస్తుంటాం. ఎవరు ఏం అనుకున్నా కూడా ఇక్కడ మంచిగా జరుగుతుంటాయి. స్వామివారి ఆశీస్సులు ఏది జరగడానికి కూడా చాలా కష్టమైనవి కూడా, ఎలాంటి కష్టాలైనా బాధలైనా ఎవరితో చెప్పుకోకపోయినా ఆ భగవంతుడి దగ్గర చెప్పుకుంటే లీలలు మొత్తం అన్ని మంచిగా జరగడం ఇక్కడ చాలా విశేషం. స్వామివారి ఆశీస్సులు మీ కుటుంబాలకి అందరికీ ఉండాలని, ఏడుకొండల వాడి అనుగ్రహం మీ కుటుంబాలకు ఉండాలని, సర్వేజన సుఖనోభవంతు, అందరూ మంచిగా ఉండాలని స్వామివారి ఆశీస్సులు తీసుకొని మీ అందరూ కూడా జై శ్రీమన్నారాయణ. అద్భుత వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కటాక్షిరస్తు.